ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండానే మీకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అయితే బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయక్కర్లేదు. మీ అకౌంట్లో జీరో ఉన్నా సరే ఎటువంటి ఛార్జెస్ పడవు. వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ఫ్రీగా వస్తుంది. ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ మీరు అన్ని యూపీఐ యాప్స్లో లింక్ చేసుకొని డైలీ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. అట్ ప్రెజెంట్ మనకి చాలా వరకు బ్యాంక్స్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఒకటి ఉండాలి. ఇది కేవలం 5 నిమిషాల్లో మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఫుల్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండింగ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అప్లై ఆన్లైన్లో చేయడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లో పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు చూసుకుంటే ఓపెన్ యువర్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దానిపైన రెజ్యూమ్ ఎగ్జిస్టింగ్ జర్నీ అని ఉంది. ఇన్ కేస్ మీరు అప్లై చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా ప్రాసెస్ ఆగిపోయినా లేదా మీరు బ్యాక్ వచ్చేసినా మళ్ళీ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రెజ్యూమ్ ఎగ్జిస్టింగ్ జర్నీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి కంటిన్యూ అవ్వచ్చు. కొత్త వాళ్ళు అయితే కింద ఓపెన్ యువర్ అకౌంట్ నెంబర్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు, ఎంటర్ చేయండి. కింద యువర్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ 15 ఉంది కదా, దాని పక్కన మీ మొబైల్ నెంబర్ పెట్టండి సరిపోతుంది. సో మీ అకౌంట్ నెంబర్ అయిపోతుంది. సో 15 తర్వాత మీరు ఏ నెంబర్ పెట్టినా 10 డిజిట్స్ అదంతా మీ అకౌంట్ నెంబరే. తర్వాత కింద మీరు పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ 2 ఎంటర్ చేసి పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. సో ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీకు స్టెప్స్ అయితే ఓపెన్ అవుతాయి 1 by 1. దీంట్లో ముందుగా డీటెయిల్స్ అడుగుతారు, పర్సనల్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, మ్యారేజ్ స్టేటస్, తర్వాత మదర్ నేమ్, ఫాదర్ నేమ్. కింద స్క్రోల్ చేసుకుంటే కమ్యూనికేషన్ అండ్ కరెంట్ అడ్రస్ ఆప్షన్లో మీకు ఒక టిక్ బాక్స్ ఉంటుంది. మై కరెంట్ అడ్రస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆధార్ అడ్రస్ అని చెప్పి. అంటే మీరు ఆధార్ కార్డులో ఉంటున్న అడ్రస్లో ఇప్పుడు ఉండడం లేదు, వేరే ప్లేస్లో ఉంటున్నారనుకోండి, ఆ అడ్రస్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఇన్కేస్ ఫిజికల్ కార్డ్ ఆర్డర్ చేస్తే మీరు ఉంటున్న ప్లేస్కి వచ్చేలాగా. సో ఇన్కేస్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటే ఆ టిక్ బాక్స్ పెట్టుకోండి. ఎట్ ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వడానికి ఆప్షన్ వస్తుంది, ఎంటర్ చేయండి. లేదు ఆధార్లో ఉంటున్న అడ్రస్కి ఇప్పుడు ఉంటున్న అడ్రస్కి సేమ్ అనుకోండి, అలాగే వదిలేసేయండి. తర్వాత కింద మీకు నామినీ డీటెయిల్స్ అడుగుతారు. సో నామినీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి, ఫాదర్ కానీ మదర్ కానీ. సో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లేదు అవసరం లేదనుకుంటే అక్కడ ఐ డోంట్ వాంట్ టు యాడ్ నామినీ ఉంటుంది, దాన్ని టిక్ పెట్టుకొని కంటిన్యూ చేసుకోండి. సో కింద మీకు అడిషనల్ డీటెయిల్స్లో మీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ నో పెట్టుకోండి. అక్కడ మీకు సెలెక్ట్ బ్రాంచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీ దగ్గరలో ఉన్న ఇండస్ఇండ్ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్కేస్ మీరు విలేజ్లో ఉంటే మీ దగ్గర ఉన్న సిటీ నేమ్ ఇవ్వండి, అప్పుడు అక్కడ ఉన్న ఇండస్ఇండ్ బ్రాంచ్ అయితే వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీరు యాడ్ చేయాలనుకుంటే ఎస్ క్లిక్ చేసుకోండి, లేదు అంటే నో క్లిక్ చేసుకోండి. సో కింద బాటంలో మీకు పర్మిషన్ క్లిక్ పెట్టుకొని సేవ్ అని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ప్రొడక్ట్ సెలెక్షన్, ఇదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి చాలా రకాల సేవింగ్స్ అకౌంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకు ఇప్పుడు కావాల్సింది ఇండస్ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి ఎటువంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా ఉండాలి. దానికోసం ఇక్కడ మనకి సెలెక్ట్ సేవింగ్ అకౌంట్ వేరియంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి ఉన్న సేవింగ్స్ అకౌంట్ లిస్ట్ వస్తుంది. సో 1 by 1 మీరు చెక్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు కావాల్సింది ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ అని ఉంటుంది చూడండి పక్కన, అది జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అండ్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అనేది జీరో ఉండాలి. ఇది మాత్రం క్లియర్గా చెక్ చేసుకోండి. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అండ్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ జీరో. కింద మనకి ఇనీషియల్ ఫండింగ్ అని చెప్పి 2000 రూపీస్ చూపిస్తుంది. ఇది ఒక్కోసారి మనకి 2000 రూపీస్ చూపిస్తుంది, కొన్నిసార్లు 5000, మీరుండే లొకేషన్ బేస్ చేసుకున్నది. సో అందరికి ఒకలా ఉండదు. సో అక్కడ అమౌంట్ అనేది మీరు కేవలం అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మాత్రమే యాడ్ చేస్తారు. తర్వాత మళ్ళీ దాన్ని అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు విత్డ్రా తీసేసుకోవచ్చు. ఆ కింద మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, డిలైట్స్ మాస్టర్ కార్డ్ అని మనకి ఫిజికల్ ప్లస్ వర్చువల్ కార్డ్ 590 రూపీస్ చూపిస్తుంది. అండ్ కింద మీకు వీసా గోల్డ్ వర్చువల్ కార్డ్ ఉంది, అది మనకి జీరో. అంటే మీకు వర్చువల్ కార్డ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలంటే మాత్రం మీకు 590 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీకు డెబిట్ కార్డ్ కావాలనుకోండి ఫిజికల్గా దాన్ని పెట్టుకోండి, లేదు మీకు వర్చువల్ కార్డ్ సరిపోతుంది అనుకుంటే సో వర్చువల్ కార్డ్ టిక్ పెట్టుకుంటే కంటిన్యూ అయిపోవచ్చు. సో మీరు ఆలోచించుకోండి మీకు ఏది కావాలనేది. సో ఆ తర్వాత నేను సెలెక్ట్ చేస్తున్న కింద స్క్రోల్ చేసుకుంటే మీకు ఈ అకౌంట్ సంబంధించిన ఆఫర్స్ ఉంటే అక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత కింద సేవ్ అని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు మొబైల్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కూడా మీరే ఎంటర్ చేసుకోవాలి, అంటే క్రియేట్ చేసుకోవాలి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అండ్ ఎంపిన్ కూడా. సో అవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత పర్మిషన్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. తర్వాత పేజ్లో మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తారు, అకౌంట్ సమ్మరీ అని చెప్పి. మీరు ఏదైతే డీటెయిల్ ఫిల్ చేస్తారో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ప్రొడక్ట్ సెలక్షన్ కావచ్చు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ లిస్ట్ అయితే వచ్చేస్తుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో అవన్నీ కరెక్ట్గా ఉన్నది చెక్ చేసుకోండి. తర్వాత పర్మిషన్ పెట్టుకొని కన్ఫర్మ్ చేయండి.
సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా మీకు ఇనిషియల్ ఫండింగ్ అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ చేస్తేనే మీకు అకౌంట్ ఓపెనింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు అమౌంట్ అనేది 2000 రూపీస్ నుంచి 5000 ఉంటుంది. మీ యొక్క లొకేషన్ బేస్ చేసుకుని అందరికీ ఒకలా ఉండదు. సో మీకు ఎంత అడుగుతుందో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్ ఫిజికల్ కార్డ్ కావాలని మాత్రం టిక్ పెట్టుకుని ఉంటే అకౌంట్ ఓపెన్ చేసే టైంలో మీరు ఇక్కడే ఇనిషియల్ ఫండింగ్లోనే ఎక్స్ట్రాగా మీరు డెబిట్ కార్డ్ ఛార్జెస్ కూడా యాడ్ చేసి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు వర్చువల్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు డెబిట్ కార్డ్ కోసం. సో ఇక్కడ మనకి 2000 రూపీస్ చూపిస్తుంది. కింద డెబిట్ కార్డ్ ఎటువంటి ఛార్జెస్ లేవు, వర్చువల్ కార్డ్ ఫ్రీ కాబట్టి కింద మనకి పే నౌ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ. సో మీకు ఏది యూజ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని యూపీఐ యాప్స్ వస్తాయి. మీ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. వెరిఫై ఆప్షన్ మీకు క్లిక్ చేసుకుని ప్రొసీడ్ చేయండి. మీకు ఏదైనా ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటే అదర్ బ్యాంక్ అకౌంట్స్ దాని నుంచి ఈ యొక్క అకౌంట్కి అమౌంట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏదైతే యూపీఐ యాప్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి నోటిఫికేషన్ వస్తుంది పేమెంట్ చేయమని. సో పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. అయిపోయిన తర్వాత ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఈ విధంగా సో స్టార్ట్ వీడియో కేవైసీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కంప్లీట్ చేస్తే మాత్రం మీ అకౌంట్ అనేది ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. లేదు అంటే మాత్రం మీకు టెంపరీ అకౌంట్ లాగా ఉంటుంది ఇది. సో మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినా మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి స్టార్ట్ వీడియో కేవైసీ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా కౌంట్ అవుతుంది. సో మీకు వీడియో కేవైసీ కోసం కావాల్సినవి ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, ఒరిజినల్, అండ్ మీకు పెన్, వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది. సో డాక్యుమెంట్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి, పాన్ కార్డ్ అనేది. సో ఆ తర్వాత మీకు వీడియో కేవైసీలో ఏజెంట్ వస్తారు, మాట్లాడండి. సో వాళ్ళు ఏవైతే మీ డీటెయిల్స్ ఫిల్ చేశారో ఇప్పటివరకు అవన్నీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు కరెక్ట్గా ఇచ్చారో లేదని చెప్పి. సో అవన్నీ అయిపోయిన తర్వాత మీకు అకౌంట్ ఓపెనింగ్ అయితే అవుతుంది. సో అకౌంట్ యాక్టివేట్ అయిన వితిన్ 24 to 48 అవర్స్ లాగా మీరు ఏదైతే ఈ అమౌంట్ యాడ్ చేసుకున్నారో ఇనిషియల్ ఫండింగ్ దాన్ని మీరు కావాలంటే మళ్ళీ విత్డ్రా తీసేసుకోవచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ కూడా చేసేసుకోవచ్చు. సో మీకు అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ని మేనేజ్ చేయడం కోసం, అంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ, లేదంటే వర్చువల్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ చెక్ చేయాలంటే మీకు ఒక యాప్ అయితే ఉంది, ఇండస్ మొబైల్ డిజిటల్ బ్యాంకింగ్ అని చెప్పి. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వి మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో అండ్ అంతేకాకుండా అకౌంట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఇనిషియల్ ఫండింగ్ అయిన తర్వాత 24 to 48 అవర్స్. సో వెయిట్ చేయండి. సో ఇలా ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారో సో ఆఫర్స్ అన్నీ మీకు ఏమైనా వస్తే మీకు యాప్లోనే చూపిస్తారో దాని నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇండస్ ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికైతే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కావాలనుకుంటున్నారో మీరైతే ఇది బాగా యూజ్ అవుతుంది. మనకి ఇంకా అదర్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్కి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉంది, మనకి కోటక్ మహీంద్రా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఉంది. అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. దాని గురించి డీటెయిల్ వీడియో చేశాను, పైన ఐకార్డ్స్లో వీడియో ఉన్నాయి చూడండి. ఇంకా అదర్ బ్యాంక్ అకౌంట్, ఫిజికల్ బ్యాంక్ అకౌంట్ సంబంధించి మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి. అట్ ప్రెజెంట్ అయితే మీకు ఖచ్చితంగా ఇలాంటి డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బయట యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కానీ, చిన్న చిన్న ట్రాన్సాక్షన్ కానీ మీరు ఈ బ్యాంక్ అకౌంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ వస్తాయి నార్మల్ బ్యాంక్స్తో పోలిస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.